అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా నిజంగా పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడని అంటే గనక ఎస్ ఖచ్చితంగా ఇప్పుడు ఒడిశాలో పోలీసుల దగ్గర ఉన్నటువంటి 1.5 టన్నుల ఏవైతే ఐఈడీకి సంబంధించినటువంటి ఈ యొక్క మందుగుండు సామాగ్రి ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఎత్తుకెళ్ళిపోయినట్లుగా ఇప్పుడు ఒడిశా పోలీసుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో ఇదంతా కూడా హిడ్మా తెర వెనుక ఉండి తన దళ సభ్యుల చేత చేయిస్తున్నాడు అనేది ఒక ఎత్తు అయితే, గురువారం నాడు సాయంకాలం మనకు వచ్చినటువంటి ఒక అందినటువంటి బ్రేకింగ్ న్యూస్, ఒక హిడ్మా ఒక డూప్లికేట్ అయితే ఒక హిడ్మా అరెస్ట్ అయ్యాడనేటువంటి వార్తలు. ఎస్ ఖచ్చితంగా ఒక తన పేరుతోనే ఒక హిడ్మాన్ పరిచయం చేసి పోలీసులను డైవర్ట్ చేసి తన పని తెరచాటున చాకచక్యంగా చేసుకుపోతున్నాడు. తన గురువు అయినటువంటి నంబాలని ఖచ్చితంగా ఎవరైతే చంపారో వాళ్ళకందరికీ కూడా పనిష్మెంట్ తాను ఇవ్వబోతున్నాడు అని అంటే కనుక మావోయిస్టు దళ సభ్యుల నుంచి కావచ్చు, ఇటు మాజీ మావోయిస్టుల నుంచి కూడా కావచ్చు, ఖచ్చితంగా హిడ్మా తన ప్రతీకారం అయితే తీర్చుకోబోతున్నాడు త్వరలోనే అనేది ఖచ్చితంగా తేటతెల్లమవుతున్నటువంటి ఒక అంశంగా మనం చెప్పొచ్చు. ఒడిశాలోని నక్సల్స్ మరోసారి రెచ్చిపోయారు. సుందర్ఘడ్ జిల్లాలో మంగళవారం 30 మంది నక్సల్స్ బృందం 1.5 టన్నుల పేలుడు పదార్థాలు ఉన్న ట్రక్కును దోచుకున్నట్లుగా సమాచారం. ఈ ఘటన ఒడిశా మరియు జార్ఖండ్ పోలీసు దళాలకు మావోయిస్టులకు హెచ్చరిక జారీ చేసినట్లయింది. దీంతో ఒడిశాలో మరోసారి నక్సల్స్ ఉనికి భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. సుందర్గఢ్ జిల్లా బరాగావ్ పోలీస్ స్టేషన్ పరిధి ఇట్మా గ్రామంలో గోదాము నుంచి బుధవారం జార్ఖండ్ బార్డర్లోని బ్యాంగ్ ఐరన్ క్వారీకి గన్ పౌడర్ను వ్యాన్లో తీసుకువెళ్లారు. అక్కడికి 4 మావోయిస్టులు వెళ్లి వ్యాన్లోకి దించిన బ్యాగులను రీలోడ్ చేయించి డ్రైవర్ను బెదిరించి వ్యాన్తో సమీప అడవుల్లోకి వెళ్లారు. అక్కడ సుమారు 40 మంది మావోయిస్టులు వ్యాన్లోని 25 కిలోల 200 గన్ పౌడర్ ప్యాకెట్స్ను తీసుకువెళ్లారు. అక్కడ 4 టన్నుల పేలుడు పదార్థాలను దోపిడీ చేశారు. గోదాం ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్కు సమాచారం ఇవ్వడంతో బర్గావ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దీంతో గాలింపు చర్యలో ట్రక్కు దొరికినప్పటికీ అందులో పేలుడు పదార్థాలు మాత్రం లేవని తెలిసింది. హిందీ మాట్లాడే మావోయిస్టులు తనపై జాలితో విడిచిపెట్టారని ఇటు డ్రైవర్ అయితే అంటున్నాడు. ఇక ఘటనానంతరం స్థానిక పోలీసులు మరియు సిఆర్పిఎఫ్ సంయుక్తంగా భారీ స్థాయిలో కూమింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే పర్వత ప్రాంతం మరియు అడవుల్లో రాత్రి సమయంలో సంచార భద్రత సమస్యల నేపథ్యంలో ఆపరేషన్ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటి వరకు మావోయిస్టు సంబంధానికి ప్రత్యక్ష ఆధారాలు లేవని, కానీ దర్యాప్తులో అన్ని కోణాలు పరిశీలిస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఎంత మేర మావోయిస్టులు ఐఈడీలను దొంగిలించారని ఖచ్చితమైన పరిమాణం త్వరలో వెల్లడిస్తామని చెబుతున్నారు. ఇక మరొక వైపు ఈ దొంగతనం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. అధికారులు నిఘాను పెంచి దోచిన విస్ఫోటకాలను వెతికే పనిలో పడ్డారు. పేలుడు సామాగ్రి దోచుకున్నది జార్ఖండ్లోని మావోయిస్టులేనన్న అనుమానంతో కూంబింగ్ ముమ్మరంగా జరుగుతోంది. దోపిడీ అయిన పేలుడు సామాగ్రి ఆచూకీ కోసం ఇటు ఒడిశా అటు జార్ఖండ్ సరిహద్దుల్లోని సొరండో అడవిలో 2 రాష్ట్రాల భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మైనింగ్ ప్రాంతానికి అటవీ ప్రాంతాల్లో భద్రత లేకుండా లారీలో 1.5 టన్నుల పేలుడు సామాగ్రి ఎలా తరలించారనేది చర్చనీయాంశంగా మారింది. నంబాల ఎన్కౌంటర్ తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న మావోయిస్టులు చోరీ చేసిన ఐఈడీతో భారీ విస్ఫోటనానికి ప్లాన్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక ఇదిలా ఉంటే నిన్న ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బైపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దట్టమైన పెటగూడ అటవీ ప్రాంతంలో కుంజుం హిడ్మాను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. హిడ్మా అరెస్టు సందర్భంగా AK-47 రైఫిల్తో సహా పెద్ద మొత్తంలో మావోయిస్టుల సామాగ్రి, ఇతర కీలకమైన వస్తువులను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. చాలా కాలంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతున్నటువంటి ఈ నేపథ్యాన మావోయిస్టుల వద్ద ఉన్న ఆయుధాలు కూడా పూర్తి స్థాయిలో అడుగంటిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. పేలుడు పదార్థాలు, జిలిటన్ స్టిక్స్, బాంబులకు సంబంధించిన ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ మొత్తం మావోయిస్టుల వద్ద అడుగంటినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఒడిశా నుంచి పెద్ద సంఖ్యలో పేలుడు పదార్థాలను ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోకి రవాణా చేస్తున్న సమయంలోనే మావోయిస్టు కీలక నేత హిడ్మాను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అయితే ఈ కుంజుం హిడ్మాను కావాలని మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఆదేశించినట్లుగా ప్రచారం సాగుతోంది. కుంజం రైల్వే స్టేషన్లో పట్టుబడేలా చేసి రాత్రి భారీ ఐఈడీ కంటైనర్ను హిడ్మా బృందం దోచుకెళ్లినట్లుగా తెలుస్తోంది. నంబాలను గురువుగా భావించే హిడ్మా పోలీసులపై భారీ ప్రతీకారం తీర్చుకునేందుకు ప్లాన్ వేసినట్లుగా పోలీసు వర్గాలకు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మాపై ఫోకస్ పెట్టిన పోలీసులకు ఐఈడీ ట్రక్కును మావోయిస్టులు ఎత్తుకెళ్లడం పెద్ద తలనొప్పిగా మారింది. ఐఈడీలతో ఎలాంటి దాడులకు హిడ్మా తెగబడబోతున్నాడనేది టెన్షన్ భద్రతా దళాలు ఉన్నట్లుగా సమాచారం. అయితే తన గురువు చలపతి మరణం, మరోవైపు మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్కు ప్రతిగా హిడ్మా ఎలాంటి వ్యూహరచన చేస్తాడన్న చర్చ అయితే ఇప్పుడు జోరుగా సాగుతోంది. మరొకవైపు మావోయిస్టుల కోసం దేశవ్యాప్తంగా జల్లెడపడుతున్న భద్రతా బలగాల చేతికి చిక్కుతాడా అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఇప్పటివరకు హిడ్మా ఆచూకీ మాత్రం తెలియని పరిస్థితి ఉంది. హిడ్మా ప్రధాన దాడుల గురించి ఓసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గెరిల్లా యుద్ధ తంత్రంలో హిడ్మా నైపుణ్యం అపారం.
ఆయన వ్యూహాలు పసిగట్టలేనివి. భద్రతా బలగాలకు తన వ్యూహరచనతో చేసిన గెరిల్ల దాడులు వెన్నులో వణుకు పుట్టించినవే అవుతాయి. నిజంగా 2010 సంఘటనే చూసుకుంటే గనక అది దంతేవాడ దాడి. ఈ దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల చరిత్రలో ఇది అత్యంత పెద్ద దాడుల్లో ఒకటి. ఇక రెండవది 2013లో జరిగిన మరో సంఘటన దర్బాఘాట్ దాడి. ఈ దాడిలో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నాయకులు సహా 25 మంది మరణించారు. ఇందులో సల్వాజుడు ఏర్పాటు చేసిన మాజీ మంత్రి మహేంద్ర కర్మతో పాటు మాజీ కేంద్ర మంత్రి విసి శుక్లా కూడా ఈ దాడిలో మరణించడం జరిగింది. ఆ తర్వాత మూడో దాడి 2017లో జరిగింది. అది సుక్మా దాడిగా పేర్కొన్నారు. ఈ దాడిలో 25 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాతే హిడ్మా కేంద్ర కమిటీకి పదోన్నతి పొందాడు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ 2021 ఇది బీజాపూర్ దాడి. హిడ్మా చేసినటువంటి అత్యంత భీకర దాడుల్లో ఇది కూడా అని చెప్పుకోవచ్చు. ఈ దాడిలో 22 మంది భద్రతా బలగాల జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి హిడ్మానే కీలక సూత్రధారి అని ఇప్పటికీ చెబుతుంటారు. హిడ్మా కేవలం మెరుపుదాడులకే పరిమితం కాకుండా పార్టీ విధానాల్లో మార్పులు తేవడంలోనూ కీలక పాత్ర పోషించాడని చెబుతారు. మావోయిస్టులను ల్యాండ్ మైన్ల నుంచి తుపాకీ యుద్ధం వైపు మళ్లించడంలో హిడ్మా మంచి ప్రభావవంతమైన మార్పు తేగలిగడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని కూడా మాజీ మావోయిస్టులు ఇప్పటికీ కొనియాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.